Hello friends, welcome to Honey GS classes. 14th April 2022 daily current affairs. ఫస్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ హిందీ, వన్ లాంగ్వేజ్ వన్ కంట్రీ, ఒకే దేశము ఒకే భాష కాన్సెప్ట్ అనేది కాంట్రవర్సీ. సో మనకి ఈ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అమిత్ షా మాట్లాడుతూ ఈ రాష్ట్రాల మధ్య అనుసంధాన భాషగా హిందీ ఉండాలి తప్పితే ఇంగ్లీష్ కాదు అని చెప్పేసి రాష్ట్రపతికి రిపోర్ట్ చేయడం జరిగింది. సో మనం ఈ హిందీ మీద రాజ్యాంగంలో ఎటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి, ఎటువంటి కమిటీలు ఉన్నాయి, ఎటువంటి చట్టాలు ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, కాంట్రవర్సీ ఇష్యూ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే ఈ యుఎన్ఓ యొక్క ఆర్థిక సామాజిక మండలిలో 4 కమిటీలకి ఇండియా ఎన్నికైంది. సో మనం చూస్తూ ఉంటాం ఎగ్జామ్స్లో ఈ యుఎన్ఓ యొక్క సంబంధిత సంస్థల్లో భారత్ చోటు లభిస్తే ప్రశ్న అయితే మనకి వస్తుంది, ఎటువంటి దగ్గర చోటు వచ్చిందని చెప్పేసి. నెక్స్ట్ ఈ ఈస్ట్ ఆసియా సమ్మిట్ అనేది తూర్పు ఆసియా దేశాలు ఈ ఫిష్ యొక్క అక్రమ రవాణా మీద ఈ వర్చువల్ మోడ్లో సమ్మిట్ చేసుకున్నాయి. ఆ మీటింగ్కి ఇండియా అండ్ సింగపూర్ రెండు కూడా హోస్టెస్ కంట్రీగా ఉన్నాయి. జపాన్ ఈ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని చెప్పేసి డొమెస్టిక్ లెవెల్లో దేశీయంగా ఎలా నిర్వహణ చేయాలని చెప్పేసి ఆ వేస్ట్ వాటర్ని ఎలా రీయూజ్ చేసుకోవాలని చెప్పేసి ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. కెనడా చూస్తే ఈ సెబీ అండ్ కెనడా మధ్య ఒప్పందం నిన్ననేమో మొన్న లేకుంటే ఈ సెబీ అండ్ మంగోలియా మధ్య ఒప్పందం, ఈరోజు సెబీ అండ్ కెనడా మధ్య ఒప్పందం. నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్ 2+2 డైలాగ్ సమ్మిట్ కోసము ఈ అమెరికాలో ఉన్నాడు. దానిలో భాగంగా ఈ హవాయిలో ఉన్న ఇండో పసిఫిక్ కమాండ్ని విజిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ నేవీ, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ మధ్య డిస్కషన్ జరుగుతున్నాయి కోఆపరేషన్ మీద ఈ ఢిల్లీలో. ఫిజికల్ మోడ్, నాట్ వర్చువల్ మోడ్. నెక్స్ట్ ఫెయిర్ అంటే జాతరలు, వార్తల్లో ఉన్న జాతర మీద ప్రశ్న వస్తుంది మనకి. మాధవపూర్ గేడ్ అని చెప్పేసి గుజరాత్లో ఫేమస్. శ్రీకృష్ణుడు రుక్మిణిని ఇక్కడ ఈ ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. సో అది ఇక్కడ స్టోరీ ఉంటుంది, ఆ జాతర మీద ప్రశ్న అయితే వస్తుంది. నెక్స్ట్ స్కీమ్స్ అని చెప్పేసి రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ యోజన, ఇది ఈ ఎస్డిజి గోల్స్ మొత్తం 17 ఉంటాయి కదా, ఆ 17 గోల్స్ లోకలైజ్డ్ లెవెల్లో సాధించాలని చెప్పేసి ఈ స్కీమ్ 2018లో ప్రారంభించబడింది. ఇప్పుడు ఎక్స్టెండ్ చేయబడింది. 15వ ఆర్థిక సంఘం ఎన్కే సింగ్ అధ్యక్షుడు ఆ కాలానికి కొనసాగింపుగా దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ఈ 15వ ఆర్థిక సంఘం ఎంతవరకు ఉంటుందో ఈ స్కీమ్ అంతవరకు ఉంటుంది. సో 2026 వరకు ఉంటుంది అది. నెక్స్ట్ ఈ ఖేల్ పాఠశాల 7th బ్యాచ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని కండక్ట్ చేస్తుంది. పీఈటీ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తుంది. అది ఈ ఖేల్ పాఠశాల, స్టూడెంట్స్ కాదు, ఓన్లీ ఫర్ టీచర్స్కి. నెక్స్ట్ ఖేలో ఇండియా గేమ్స్ మనకి స్టార్ట్ అయినాయి బెంగళూరులో, అది స్పోర్ట్స్ అది. నెక్స్ట్ నియామకాలు చూస్తే ఇక్బాల్ సింగ్ లాలిపూర్ అని చెప్పేసి ఈ జాతీయ మైనారిటీ కమిషన్కి చైర్మన్గా 2వసారి నియామకమైనాడు. మనకు వార్తల్లో ఉన్న సంస్థ అది. ఎకనామీ చూస్తే వరల్డ్ బ్యాంకు ఇండియా యొక్క వృద్ధి రేట్ని తగ్గించింది. ఇంతకుముందు 8.7 చెప్పి ఉంది, ఇప్పుడు 8కి తగ్గించింది. ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభము, వస్తువుల ధరలు ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అది చేసింది. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా 7.5 అనేది అంచనా వేసింది. నెక్స్ట్ మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎంత అని చెప్పేసి ఫైనల్ ఎస్టిమేషన్ 2021-22 ఎస్టిమేషన్ ఫైనల్ది జరిగింది. సో ఎక్స్పోర్ట్స్ ఎంత, ఇంపోర్ట్స్ ఎంత, డెఫిసిటీ ఉందా లేకుంటే సర్ప్లస్లో ఉందా అని చెప్పేసి మనం ఆ డాటా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమిటీ చూస్తే వినయ్ సహస్రబుద్ధ కమిటీ వార్తల్లో ఉంది. ఈ సామాజిక మాధ్యమం ద్వారా ఈ ప్రజల యొక్క అభిప్రాయం కోరింది. మహిళా వివాహ వయస్సు పెంచాలా తగ్గించాలని చెప్పేసి దాని మీద కమిటీ ఉంటుంది. సో కమిటీకి రిపోర్ట్స్ వెళ్తే 95% మంది వ్యతిరేకించారు, 18 ఏళ్ళే ఉంచాలని చెప్పేసి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ గాంధీ లెప్రసీ అవార్డు అని చెప్పేసి భూషణ్ కుమార్కి ఇవ్వడం జరిగింది. కుష్టు వ్యాధి నిర్మూలన కోసం ఎవరు ఫైట్ చేస్తే వాళ్ళకి అవార్డు అనేది ఇస్తారు. ఉపరాష్ట్రపతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కే సముద్రము వ్యవసాయ మార్కెట్కి ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చిండ్రు.
ఎందుకు అంటే అక్కడ ఉన్న ధాన్యాన్ని పూర్తిగా ఎంఎస్పి రేట్కే కొనుగోలు చేసింది. సో అటువంటి మార్కెట్ ఎంతైనా అవసరం మనకి. కాబట్టి ఆ ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది. సో ఫస్ట్ చూస్తే హిందీ. ఫస్ట్ ఇది ఎందుకు వార్తల్లో ఉంది, ఫస్ట్ ఇది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. తర్వాత ఈ హిందీకి సంబంధించిన వివిధ ఆర్టికల్స్, వివిధ చట్టాలు ఏమున్నాయని చెప్పేసి మనకు ఇండియన్ పాలిటీ స్టార్టింగ్ పోర్షన్లో వస్తుంది. రైట్, ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఈ కరెంట్ అఫైర్స్లో ఏంటి అంటే ఫస్ట్ అయితే ఇది పార్లమెంటరీ కమిటీ, పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్. సో అధికారిక భాష మీద పార్లమెంటరీ కమిటీ అనేది రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. రైట్, ఇందులో మొత్తం 30 మంది సభ్యులు ఉంటే సో 20 మంది లోక్సభ వాళ్ళు ఉంటారు, ఒక 10 మంది ఏమో రాజ్యసభ నుంచి ఉంటారు. ఈ 30లో ఎవరు చైర్మన్గా ఉంటారు అంటే ఆ సభ్యులు ఎన్నుకోవాలి, అది రాజ్యాంగ రీత్యా ఉంటుంది. బట్ కస్టమ్స్ ప్రకారము, సాంప్రదాయ ప్రకారము హోంమంత్రిత్వ శాఖ ఎవరు ఉంటే వాళ్ళే ఆ కమిటీకి చైర్మన్గా ఉంటారు. ఐ మీన్ హోంమంత్రి. నేను మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగ రీత్యా ఈ 30 మందిలో ఎవరు చైర్మన్ అంటే వాళ్ళు ఎన్నుకోవాలి. 30 మందిని ఎలా ఎన్నుకుంటారంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎలా ఎన్నుకుంటే వీళ్ళను అలాగే ఎన్నుకుంటారు. సో ఏక బదిలీ ఓటు అని చెప్పేసి మనకి రాష్ట్రపతి ఎన్నిక, ఈ రాజ్యసభ మెంబర్స్ ఎన్నిక, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక కూడా ఇట్లనే ఉంటుంది. రైట్, ఇందులో 30లకై చైర్మన్ ఎవరు అంటే హోంమంత్రి అనేది సాంప్రదాయ రీత్యా. రైట్, ఫస్ట్ ఈ కమిటీని ఎవరు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. రాష్ట్రపతికి ఎవరిచ్చారంటే అధికారం, ఫస్ట్ మనకి 344 ఆర్టికల్ ఉంటుందండి. సో 344 ఆర్టికల్లో ఏముంది అంటే రాష్ట్రపతి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 5 years లేదా 10 years తర్వాత ఒక కమిషన్ ఏర్పరచాలి. ఒక కమిషన్ అండ్ కమిటీ, కమిషన్ వేరే, కమిటీ వేరే. ఈ కమిషన్ అనేది ఫస్ట్ మనకి ఈ బీజీ కేర్ అధ్యక్షతన ఏర్పడింది 1955లో. రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక 5 years తర్వాత లేదా 10 years తర్వాత రాష్ట్రపతి ఒక అధికారిక భాషా సంఘం ఏర్పాటు చేయాలి. అది కమిషన్. బీజీ కేర్ దానికి అధ్యక్షుడు. 55లో ఏర్పాటైంది. ఈ కమిషన్ యొక్క రిపోర్ట్ని అధ్యయనం చేసేందుకు పార్లమెంటు సభ్యులతోని ఒక పార్లమెంటరీ కమిటీ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రైట్, దీన్ని అప్పుడు ఏర్పాటు చేయలేదు. తర్వాత 1963 యాక్ట్ ప్రకారము సెక్షన్ 4 అని చెప్పేసి ఉంటుంది. సెక్షన్ 4 మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక 15 ఏళ్ళు తర్వాత పార్లమెంట్ ఒక చట్టం చేస్తుంది. ఆ చట్టం ప్రకారమే ఈ భాషా సంబంధిత అంశాల మీద పార్లమెంటుకు సర్వ హక్కులు వస్తాయి. రైట్, 344 ఆర్టికల్ ప్రకారము 1963 యాక్ట్ అనేది ఈ 26 జనవరి 1965లో అమల్లోకి వచ్చింది. సో దీని ప్రకారము ఈ చట్టంలో ఉన్న సెక్షన్ 4 ప్రకారము ఈ పార్లమెంటరీ కమిటీ అనేది ఏర్పాటు చేస్తారు. రాజ్యాంగంలో ఉంది, రాజ్యాంగం తన అధికారాన్ని పార్లమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే పార్లమెంట్ అనేది ఈ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రశ్న వస్తుంది, పార్లమెంటరీ కమిటీ ఎలా ఏర్పాటు అంటే 1963 అధికారిక భాష చట్ట ప్రకారము ఇది ఏర్పాటు జరిగింది. సో 30 members 20+10 హోంమంత్రి దానికి అధ్యక్షుడిగా ఉంటాడు. ఇది రాష్ట్రపతికి రిపోర్ట్ చేస్తుంది. రాష్ట్రపతి ఏమో పార్లమెంటు ముందుంచాలి, ప్లస్ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఈ రిపోర్ట్లో ఏముంది అంటే ఈ రాష్ట్రాల మధ్య అనుసంధాన భాషగా ఇంగ్లీష్ వాడుతున్నారు. అంటే హిందీ స్టేట్స్, నాన్ హిందీ స్టేట్స్, ఐ మీన్ సౌత్ ఇండియా నాన్ హిందీ స్టేట్స్ అంటే సో హిందీ కాకుండా ఇంగ్లీషు వాడుతున్నారు. కాబట్టి ఈ రిపోర్టు ప్రకారం అయితే హిందీ వాడేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. ఇది మనకు కాంట్రవర్సీ ఇష్యూ. ఎందుకంటే సో ఒకే దేశము ఒకే భాష అవసరం లేదు. ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది. కాబట్టి సో వివిధ భాషలు ఉన్నాయి మనకి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ డాటా అనేది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో మనకి 121 భాషలు ఉన్నాయి, లిపి ఉన్నాయి. సో
సో మనకి 2011 జనాభా సెన్సస్ ప్రకారము 121లో 22 భాషలని రాజ్యాంగం అధికారికంగా గుర్తించింది. షెడ్యూల్ నెంబర్ 8లో ఉంది, అది 8లో ఉంది. సో 22 ఏంటి అంటే మనకి అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ చివరి ఏంటి అంటే ఫస్ట్ 14 భాషలు ఉండే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు. సో 15వ భాషగా సింధీ ఉన్నది, 21 రాజ్యాంగ సవరణ. 16, 17, 18 కొంకణి, మణిపూరి, నేపాల్ అని చెప్పేసి 71 రాజ్యాంగ సవరణ. ఇవి రెండు కూడితే 92 వస్తుంది. కాబట్టి 92 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఈ బోడో అని చెప్పేసి, డోంగ్రీ, మైథిలి, సంతాల్ అని చెప్పేసి మొత్తం 22 భాషలు ఉన్నాయి మనకి. ఇంకొక 99 భాషలేమో ఇది షెడ్యూల్డ్ లాంగ్వేజ్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఈ 121 భాషలు ఇండియాలో ఉన్నాయి అంటే ఎక్కువ భాషలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒకే జిల్లాలో కూడా డిఫరెంట్ యాస అనేది ఉంటుంది. సో మనం చూస్తే ఈ ఆదిలాబాద్ దగ్గర ఉన్న వాళ్ళది మరాఠా లింకప్లో ఉండి వేరే యాస వస్తుంది, ఈ మంచిర్యాల వాళ్ళది వేరే యాస వస్తుంది. అంటే భాషలు విభిన్నంగా ఉన్నంత మాత్రాన ఏకత్వం లేదు అని చెప్పేసి చెప్పరాదు మనం అని చెప్పేసి. సో బలవంతంగా ఏకరూపత తేవద్దు, బలవంతంగా యూనిఫామ్ లాంగ్వేజ్ తేవద్దు అని చెప్పేసి ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్, ముఖ్యంగా తమిళనాడు అండ్ కర్ణాటక వాళ్ళు విమర్శ చేస్తున్నారు. రైట్. ఇది మనకి రాజ్యాంగం పరంగా 344 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి కమిటీ ఏర్పాటు చేయాలి. కమిషన్ని అప్పుడే ఏర్పాటు చేస్తాడు, కమిటీ ఏర్పాటు చేయలేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక 15 ఏళ్ల తర్వాత పార్లమెంటు చట్టం చేస్తుంది. ఆ చట్ట ప్రకారమే భాష మీద సంయుక్త అధికారం అనేది, సంపూర్ణ అధికారం అనేది పార్లమెంటుకు ఉంటుంది అని చెప్పేసి ఈ చట్టం ఉంటుంది. చట్ట ప్రకారం ఈ కమిటీ అనేది ఏర్పాటైంది. రైట్. కమిటీ శాశ్వతంగా ఉంటుంది, స్టాండింగ్ కమిటీ కాబట్టి సభ్యులు మారుతూ ఉంటారు ఇక. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ హిందీ యొక్క హోదా ఏంటి? సో హిందీ యొక్క హోదా ఏంటి ఈ భారతదేశంలో? రైట్. హిందీ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, బ్లైండ్గా ఇది జాతీయ భాష అయితే కాదు. సో జాతీయ భాష కావాలి అంటే ఎక్కువ మంది మాట్లాడాలి. ఇన్ఫ్యాక్ట్ 80 కంటే ఎక్కువ మాట్లాడాలి 100 మందిలో చూస్తే. సో 2011 జనాభా వస్తే మనకి 43.63% మాత్రమే మాట్లాడుతున్నారు హిందీని. సో ఇండియాలో ఎక్కువ మాట్లాడేది హిందీ. 11 రాష్ట్రాలేమో హిందీ అధికారిక రాష్ట్ర భాషగా ఉంది. ఫస్ట్ అయితే బీహార్ ఆమోదించింది. ఈ ప్రశ్న వచ్చింది ఇంతకుముందు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో. రైట్. ఫస్ట్ ఏది హిందీ, సెకండ్ వచ్చేసి బెంగాలీ, థర్డ్ వచ్చేసి తెలుగు కాదు మరాఠీ, సో ఫోర్త్ వచ్చేసి తెలుగు మనది కొంచెం వెనుకకు వెళ్ళిపోయింది 2011 సెన్సస్ ప్రకారము. అయితే మనం చూస్తే ఇందులో అన్ని భాషలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి, హిందీ కొంచెం ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది ఈ పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పేసి. రైట్. జాతీయ భాష కాదు మరి ఏ భాష అంటే, సో యూనియన్ యొక్క అధికారిక భాష 343 ఆర్టికల్ ప్రకారము యూనియన్ యొక్క అధికారిక భాష హిందీ. రైట్. ఇది 15 years పాటు హిందీతో పాటు ఇంగ్లీష్ని కూడా అధికారిక భాషగా కొనసాగించాలి. 343 ఆర్టికల్ చెప్తుంది. 343 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి ఏముంటుందంటే, యూనియన్ యొక్క అధికారిక భాష అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అఫీషియల్ మ్యాటర్స్లో 15 years పాటు హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. సో 15 ఏళ్ళు అయిపోయింది. 1965 జనవరి 26న ఏ చట్టం అమల్లోకి వచ్చిందంటే 1963 యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం అనేది హిందీతో పాటు ఇంగ్లీష్ అనేది నిరవధికంగా కొనసాగుతుంది, కంటిన్యూస్ ప్రాసెస్. ఎంతవరకు? పార్లమెంట్ చట్టం చేసేంతవరకు ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు కూడా యూనియన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్. ఇండియా హ్యాస్ అఫీషియల్ లాంగ్వేజ్ దట్ ఈస్ హిందీ అండ్ ఇంగ్లీష్. దెర్ ఈజ్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ ఇండియా. రైట్. ఇది మనకి 343 ఆర్టికల్ అధికారిక భాష గురించి పేర్కొంటుంది. 344 ఆర్టికల్ అధికారిక భాష సంఘము కమిటీ గురించి పేర్కొంటుంది. ఇంకొక ఆర్టికల్ 351 ఉంటుంది. సో ఇదేంటిదంటే కేంద్రం అనేది హిందీ భాష అభివృద్ధికి
ఎఫోర్ట్ పెడుతూ ఉండాలని చెప్పేసి 351 ఆర్టికల్ అనేది పేర్కొంటుంది. సో మనకు ఇది ఎంటైర్గా చూస్తే ఏమర్థమైందంటే, ఒకటి హిందీ అనేది ఎక్కువ మాట్లాడతారు, అయినప్పటికీ జాతీయ భాష మనకి అవసరం లేదు. ఎందుకంటే సో ఇండియాలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ భాష అనేది మరుగున పడద్దు, కాబట్టి బలవంతంగా భాష రుద్దద్దు. సో హిందీ నేర్చుకోవద్దని చెప్పేసి చెప్పట్లేదు. హిందీ మీద వ్యతిరేకత లేదు. సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏమంటున్నాయంటే, సో హిందీ అవసరమే, బట్ బలవంతంగా నేర్చుకోమని చెప్పేసి రుద్దద్దని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొత్త భాష నేర్చుకోవడము మన యొక్క మెమొరీని ఇంప్రూవ్ చేస్తుంది, అది మైండ్లో పెట్టుకోవాలి. బట్ బలవంతంగా నేర్చుకోవద్దు అది. నెక్స్ట్ సెకండ్ ఏంటిదంటే, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో యుఎన్ఓ యొక్క సామాజిక ఆర్థిక మండలి, సో సామాజిక ఆర్థిక మండలి, దీనిలో 4 కమిటీలకి ఇండియా అనేది ఎన్నికైంది. యుఎన్ఓ యొక్క ప్రధానంగా 6 అంగాలు ఉంటాయి. ఆ 6 అంగాలలో 6 బాడీస్లలో ఒక బాడీ సామాజిక ఆర్థిక మండలి అని చెప్పేసి, ఇందులో మొత్తం 4 కమిటీలు ఏంటి అంటే, ఫస్ట్ది సోషల్ డెవలప్మెంట్ కమిటీ, సామాజిక అభివృద్ధి కమిటీకి ఎన్నికైంది. సెకండు సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీకి ఎన్నికైంది. థర్డ్ సోషల్ ఎకనామిక్ అండ్ కల్చర్, సోషల్ ఎకనామిక్ అండ్ కల్చర్ అని చెప్పేసి, రైట్, సోషల్ ఎకనామిక్ అండ్ కల్చర్ అని చెప్పేసి. ఫోర్త్ది ఎన్జిఓస్ కమిటీ. ఈ 4 కమిటీలకి ఇండియా అనేది యుఎన్ఓ యొక్క సామాజిక ఆర్థిక మండలిలో సభ్య దేశంగా మారింది. సో మనం దీంతో పాటు ఇంకా ఇండియా ఎక్కడ ఉంది అంటే, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో 2వసారి వరుసగా ఎన్నికైంది. 2022 నుంచి 24 వరకు వరుసగా ఎన్నికైంది. ఈ 2 ప్లస్ ఇవి ఒక 4, మొత్తం 6 కమిటీలలో ఇండియా అనేది ఉన్నది. సో సోషల్ డెవలప్మెంట్ ప్లాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ప్లాన్, సోషల్ ఎకనామిక్ అండ్ కల్చర్ డెవలప్మెంట్ ప్లాన్, ఎన్జిఓస్ ప్లాన్ అని చెప్పేసి 4 ఇందులో ఈ సోషల్ ఎకనామిక్ కల్చర్కి ఇండియానే అధ్యక్షురాలుగా ఎన్నికైంది. సో ప్రీతి శరణ్ అని చెప్పేసి, సో ప్రీతి శరణ్. 4 కమిటీల్లో ఇండియా, 4 కమిటీల్లో ఒక కమిటీకి ఇండియానే అధ్యక్షురాలుగా ఉన్నది. సో ప్రీతి శరణ్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే, సో ఈస్ట్ ఆసియా సమ్మిట్, తూర్పు ఆసియా సదస్సు అని చెప్పేసి, దేని మీద అంటే ఇది ఇల్లీగల్గా ఫిష్ ఏదైతే అక్రమ రవాణా చేస్తుందో దాన్ని నిరోధించేందుకు. సో ఏంటి ఇల్లీగల్ ఫిషింగ్, దీన్ని నిరోధం కోసము తూర్పు ఆసియా దేశాలు కలిపి ఒక వర్చువల్ మోడ్లో మీటింగ్ పెట్టుకుంటే, ఈ వర్చువల్ మోడ్ మీటింగ్కి ఇండియా అండ్ సింగపూర్ 2 దేశాలు హోస్ట్ చేస్తున్నాయి. సో ఇండియా అండ్ సింగపూర్ అని చెప్పేసి 2 ఈ ఫిష్ అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు ఎటువంటి కోఆపరేషన్ ఉండాలని చెప్పేసి దేశాల మధ్య, దానికోసము ఆ సమ్మిట్ కండక్ట్ చేస్తున్నాయి. రైట్, మనకి సింగపూర్ ఎట్లా వార్తల్లో ఉంది అంటే, ఇటీవల ఇది ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో, సో పాస్పోర్ట్ ఇండెక్స్ హెన్లీ రూపొందిస్తుంది. ఈ హెన్లీ రిపోర్ట్లో జపాన్ అండ్ సింగపూర్ సంయుక్తంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఇండియా ప్లేస్ ఎంత అంటే 83, ఇండియా ప్లేస్ 83. అంతకుముందు 92 ఉండే, ఇప్పుడు 83కి వచ్చింది. రైట్, ఇది హెన్లీ పాస్పోర్ట్లో జపాన్ సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా సింగపూర్ మనకి ఎక్కడ వచ్చిందంటే, ఇది ఏరియల్ షో అని చెప్పేసి, సో ఏరియల్ షో, ప్రపంచ ఏరియల్ షో సింగపూర్లో జరిగింది. ఇండియా నుంచి మన తేజస్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది హాజరైంది. లైట్ ఎయిర్ క్రాఫ్ట్ కంబ్యాట్ అని చెప్పేసి, LCA, లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి, తేలికపాటి యుద్ధ ఎయిర్ క్రాఫ్ట్ అనేది తేజస్ ఈ ఏరియల్ షోలో పాల్గొన్నది. ఏరియల్ షో అంటే కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్టే, బట్ ఇది జస్ట్ చూపిస్తుంది అంతే, ఇది మాది తేజస్ ఇట్లా ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. రైట్, నెక్స్ట్ ఏది, ఇదే సింగపూర్లో మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు, MM నరవానే ఇటీవల విజిట్ చేశాడు. నరవానే
సో ఎంఎం నారవానే సింగపూర్కి వెళ్ళాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్ అతను. ఇంకా సింగపూర్ ఇక్కడ మనకి వార్తల్లో ఉంది అంటే అంతే ఇక. రైట్. 3 ఏరియల్ షో అండ్ ఈ ఎంఎం నారవానే ఫస్ట్ ప్లేస్లో ఉంది పాస్పోర్ట్ ఇండెక్స్లో. నెక్స్ట్ జపాన్. జపాన్ అనేది ఇండియా జపాన్ మధ్య ఎటువంటి ఒప్పందం అంటే ఈ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి, ఎలా తిరిగి ఉపయోగించాలని చెప్పేసి దాని మీద పరస్పర అవగాహన ఒప్పందం అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దేని మీద? వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ మీద. సో వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ మీద ఒప్పందం చేసుకున్నారు. మనకు గుర్తుకు రావాలి, ఇటీవల వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కోసము ఓక్లా అని చెప్పేసి ఇది సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురుగు శుద్ధి నీటి ప్లాంట్ అని చెప్పేసి ఆసియాలోనే అతిపెద్దది. రోజుకు 564 మిలియన్ లీటర్స్ని శుద్ధి చేస్తుంది యమునా నీటిని. మనం ఇది వార్తల్లో ఉంది. ప్రపంచంలో కాదు, ఆసియాలో అతిపెద్ద ఎస్టీపీ ఏంటిదంటే ఓక్లా, ఢిల్లీలో ఉంది. అది యమునా నది నీటిని శుద్ధి చేస్తుంది. సో మనకి జపాన్ మనకి ఎట్లా వార్తల్లో ఉంది అంటే, ఇండియా జపాన్ చూస్తే గిట్ట ఈ జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా. సో ఫుమియో కిషిడా ఇండియాకి వచ్చాడు. డిఫరెంట్ ఒప్పందాలు చేసుకున్నారు, మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఒకటి. సెకండ్ చూస్తే ఈ ధర్మ గార్డియన్, ఎక్స్ ధర్మ గార్డియన్ అనేది ఈ ఇండియన్ ఆర్మీ జపాన్ ఆర్మీ మధ్య ఒక ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా తరపున మరాఠా రెజిమెంట్ ఉన్నది. సో మరాఠా రెజిమెంటును జపాన్ రెజిమెంట్ కలిసి ఈ బెలగావి, ఎక్కడ ఉంది బెలగావి అంటే కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో ఉన్న బెలగావిలో ఇండియన్ ఆర్మీ, మరాఠా రెజిమెంట్, జపాన్ ఆర్మీ సంయుక్త విన్యాసాల పేరే ఈ ఎక్స్ ధర్మ గార్డియన్. అది ఇండియాకి జపాన్కి మధ్య లింక్. నెక్స్ట్ కెనడా. కెనడాతో ఏ ఒప్పందం అంటే ఒక రాష్ట్రం పేరు మనీబోటా, మనీబోటా సెక్యూరిటీస్. సో దీంతో మనీబోటా ఒక రాష్ట్రం పేరు, కెనడా లోపల మన సెబీ అనేది ఒప్పందం చేసుకుంది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అనేది ఒప్పందం ఏంటి అంటే ఈ సెక్యూరిటీస్ మార్కెట్ మీద, స్టాక్ ఎక్స్చేంజ్ మీద అవగాహన ఒప్పందము. సేమ్ ఇటువంటి ఒప్పందమే మనకి ఇటీవల ఒక నిన్న లేదా మొన్న మంగోలియా దేశంతోనే అయింది. మంగోలియాలో ఫైనాన్షియల్ రెగ్యులేటర్ కమిటీ అని చెప్పేసి వాళ్ళది ఉంటుంది, కమిషన్ అని చెప్పేసి. సో ఎఫ్ఆర్సి అండ్ సెబీ మధ్య ఒప్పందము, మనీబోటా అండ్ సెబీ మధ్య ఒప్పందము. సెబీ వార్తల్లో ఉంది. ఐడియా తాన్ అని చెప్పేసి స్కీమ్ ఉన్నది. ఏంటి ఐడియా తాన్ అంటే ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ మీద ఇన్నోవేషన్స్, నవకల్పనలు ఎంకరేజ్ చేసేందుకు ఈ స్కీమ్ ఉద్దేశించబడింది, ఐడియా తాన్ అని చెప్పేసి. ఇదే సెబీ ఎట్లా వార్తల్లో ఉంది అంటే ఈ సెబీకి చైర్మన్గా మాధబీ పురి. సో తొలి మహిళా చైర్మను, తొలి నాన్ ఐఏఎస్ చైర్మను, తొలి యంగెస్ట్ చైర్మను, తొలి ప్రైవేట్ బ్యాంక్ నుంచి వచ్చిన సెబీ. ఇది 4 పాయింట్స్ మేము మాధవి పూరి అనేది ఇంపార్టెంట్. ప్రైవేట్ బ్యాంక్ ఒకటి, యంగెస్ట్ ఒకటి, నాన్ ఐఏఎస్ ఒకటి. రైట్. ఇది ఇండియా కెనడా అండ్ ఇండియా మంగోలియా. సెబీ ఒప్పందం అంటే మీరు దాంట్లో గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలి. సెబీ అంటే ఏముంటుంది? స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేస్తుంది. సో స్టాక్ మార్కెట్, ఎక్స్చేంజ్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ మధ్య అవగాహన ఒప్పందము అది. ఇప్పుడు నెవీ అంటే ఏముంటుంది? పరస్పర అవగాహన, కోఆపరేషన్ ఉంటుంది అంతే. నెక్స్ట్ తర్వాత ఈ రాజ్నాథ్ అని చెప్పేసి మన రక్షణ శాఖ మంత్రి 2+2 డైలాగ్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. 2+2 డైలాగ్లో భాగంగా ఈ హవాయికి వెళ్ళాడు, అమెరికాలో ఉన్న హవాయికి వెళ్ళాడు. ఈ హవాయి దగ్గర ఏముంటుందంటే ఇండో పసిఫిక్ కమాండ్, ఈ కేంద్రాన్ని విజిట్ చేసిండు మన రాజ్నాథ్ అని చెప్పేసి, ఇండో పసిఫిక్ అని చెప్పేసి చెప్తున్నాం. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఇండియన్ నేవీను రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది న్యూఢిల్లీలో. రైట్.
నేను ఒక జూన్ అయిపోయిన తర్వాత ఈ ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఈ ఇండియా ఆస్ట్రేలియా సంబంధాలు, ఇండియా జపాన్, ఇండియా సింగపూర్, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా అమెరికా, ఇండియా ఉక్రెయిన్, ఇండియా రష్యా, ఇంకేమొచ్చినా ఇండియా మంగోలియా, ఇండియా బహ్రెయిన్, ఇంకేమున్నాయి మనకు లింకేజ్ అంటే సో ఇవి ఇండియా యూకే ఎక్కడెక్కడ లింక్ ఉందో ఒక క్లాస్ అనేది చేస్తే మనకి ఈజీగా ఒక దగ్గర ఉంటుంది, లేదా మీరైనా రాసుకోవచ్చు. ఏం లేదు, ఓల్డ్ నోట్స్ నుంచే రాయడం అంతే, మళ్ళీ కొత్తగా ఏం లేదు. నెక్స్ట్ ఫెయిర్ అంటే జాతరలు కొన్ని వార్తల్లో ఉంటాయి. అటువంటి జాతర మాధవపురి. సో మాధవపురి గేడ్ ఇది మనకి గుజరాత్లో ఉంది అండి. గుజరాత్లోని పోరుబందర్లోని ద్వారక దగ్గర ఉంటుంది ఈ మాధవపురి గేడ్ అని చెప్పేసి. రైట్, ఇది ఇండియా మ్యాప్ చూస్తే సో లాస్ట్కి ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ డాంగ్ అని చెప్పేసి ఉంటుంది. సో డాంగ్ ప్రాంతం. ఇక్కడ గుజరాత్లోని పోరుబందర్ దగ్గర గుహర్ మోటి. సో ఇది గుజరాత్. దీనిలో జీ బదులుగా హెచ్ పెడితే అయిపోతుంది, జేకు గుహర్ అయిపోతుంది. సో రైట్, గుహర్ మోటి అండ్ డాంగ్ ఇవి ఏంటి స్పెషల్ అంటే ఇక్కడ ఉన్న రుక్మిణిని తీసుకొచ్చి లేపుకపోయి వచ్చి కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ రుక్మిణి యొక్క అన్నయ్య ఈ శిశుపాలునికి పెళ్లి చేస్తా అని చెప్పేసి చెప్తే ఇంకా వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇండియాలో ఉన్న తూర్పు చివరి నుంచి పశ్చిమ చివరికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ మాధవపూరి గేడ్ జాతర అనేది వెస్ట్కు ఈస్ట్కు మధ్య లింకేజ్ జాతర అని చెప్పేసి చెప్తాము. అంటే వెస్ట్ని ఈస్ట్ని కలిపే జాతర ఈ మాధవపూరి గేడ్ జాతర. ఇంకా మనకి జాగ్రఫీ బిట్స్ కవర్ చేస్తే గిట ఇక్కడనేమో 68 డిగ్రీల 7, ఇక్కడనేమో 97:25 అనేది మినిట్స్ అనేది ఉంటుంది. రేఖాంశాలు ఇవి, ఈ తూర్పు రేఖాంశాలు, ఇది పశ్చిమ రేఖాంశాలు. మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 30 రేఖాంశాలు ఉన్నది. ఇది 68, ఇది 98. 30 రేఖాంశాలు అంటే ఏంది? ఒక రేఖాంశానికి 4 నిమిషాలు. సో 30 రేఖాంశాలకి 120 నిమిషాలు మీన్స్ 2 అవర్స్. ఇక్కడికి 2 అవర్స్ అనే టైం తేడా ఉంటుంది. సో తూర్పు వైపు పెరుగుతున్న టైం అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ సూర్యోదయం ముందు అవుతుంది. ద ల్యాండ్ రైజింగ్ సన్ ఆఫ్ ఇండియా అంటే ఈ డాంగు అని చెప్పేసి పిలుస్తాం. డాంగు ఇక్కడ ముందు అవుతుంది, ఇక్కడ ఆలస్యంగా అవుతుంది. సూర్యాస్తమయం ఇక్కడ ముందు అవుతుంది, ఇక్కడనే లాస్ట్కి అవుతుంది. రైట్, ఇది మనకి జాతర. సో కృష్ణుడు రుక్మిణి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, దానికి గుర్తుగా ఈ పెళ్ళి ఈ జాతర కండక్ట్ చేస్తున్నారు. దీన్ని రాష్ట్రపతి స్టార్ట్ చేసిండు, ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా దానికి వెళ్తున్నారు. ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది. సో మాధవపూరి గేట్ జాతర అంటే ఎక్కడ ఉంది అంటే అది పోరుబందర్లో ఉంది. నెక్స్ట్ స్కీమ్స్, రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ యోజన. స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మనకు 17 ఉంటాయి. ఈ 17 గోల్స్ని సాధించేందుకు, గ్రామాలు సాధించేందుకు ఈ స్కీమ్ అనేది ఉద్దేశించబడింది. రైట్, మనకి ఈ ఏప్రిల్ 24న ఏంటిది అది ఈ పంచాయతీ రాజ్ దినం అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నాం. ఎందుకు? ఆ రోజు అమల్లోకి వచ్చింది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. కాబట్టి దీనికి ఐకానిక్ వీక్ అని చెప్పేసి ఏప్రిల్ 11 నుంచి 17 వరకు ఉంది. ఐకానిక్ వీక్, పంచాయతీక నవనిర్మాణ్ సంకల్ప్ అని చెప్పేసి ఆ వీక్ పేరు పెట్టుకొని కండక్ట్ చేస్తున్నాం. ఆ వీక్ యొక్క థీమ్ కూడా లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మనం చెప్పి ఉన్నాం ఆల్రెడీ. రైట్, ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం అది 2017-18 బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పి ఉన్నాడు. 2018 నుంచి 22 వరకు దీన్ని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్లు ఈ 31 మార్చికి అయిపోయింది. కాబట్టి ఇంకొక 5 years దీన్ని ఎక్స్టెండ్ చేసిండ్లు. ఎట్లా అంటే 15వ ఆర్థిక సంఘము 2026 వరకు ఉంటుంది. కాబట్టి సో 2026 వరకు దీన్ని పొడిగించిండ్లు. 15వ ఆర్థిక సంఘం అంటే ఎన్కే సింగ్ దానికి అధ్యక్షుడు. 280 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఎవ్రీ 5 yearsకి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. అది రాష్ట్రాల మధ్య, కేంద్రం మధ్య పన్నుని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది.
ఈ 2011 జనాభా లెక్కలు తీసుకున్నది వెరీ ఫస్ట్ టైం కాంట్రవర్సీ. ఇంతకుముందు అన్ని 1971 జనాభా లెక్కలు తీసుకుంటాయి. ఇది మాత్రం 2011 జనాభా లెక్కలు తీసుకున్నది. నెక్స్ట్ 41% అనేది షేరింగ్ చేస్తుంది బిట్వీన్ స్టేట్ అండ్ యూనియన్. అంతకుముందు 42 చెప్పింది, ఇప్పుడు 41 అని చెప్పేసి చెప్పింది. ఇది 15వ ఆర్థిక సంఘం గురించి ప్లస్ ఎస్టీజీ. ఈ స్కీమ్ ఎందుకు ఉద్దేశించబడింది, ఎంతవరకు ఎక్స్టెండ్ చేయబడింది. సెంట్రల్ ఫండింగ్ కాదు, స్టేట్ అండ్ సెంట్రల్ పంచుకుంటాయి. 60+40 అంటే మొత్తం ఫండింగ్లో 60 అనేది సెంట్రల్, 40 అనేది స్టేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కొండ ప్రాంతాల రాష్ట్రాలలో వస్తే 90+10 ఉంటుంది. అంటే మెయిన్గా నార్త్ ఈస్ట్ స్టేట్స్ 90-10 ఉంటుంది. యూటీస్కి మాత్రం 100% సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ ఇస్తుంది. ఇది ఏ స్కీమ్కైనా ఇదే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అంటే అన్ని రాష్ట్రాలకి 60% సెంట్రల్, 40% స్టేటు. 90-10 ఎక్కడ అంటే హిల్స్ స్టేట్స్, కొండ ప్రాంతాల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇది అన్ని యూటీస్కి. నెక్స్ట్ ఈకెల్. రైట్, ఈకెల్ పాఠశాల. ఇది వాస్తవంగా ఒక ట్రైనింగ్ సెంటర్ ఫర్ పీఈటీ టీచర్స్కి, ఫిజికల్ వాళ్ళకి ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లెక్క పనిచేస్తుంది. 7th బ్యాచ్ అనేది అయిపోయిందట, 7th బ్యాచ్ అయిపోయింది. రైట్, ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటి అంటే టీచర్స్కి ఫస్ట్ అయితే ఈ స్పోర్ట్స్ మీద, న్యూట్రిషన్స్ మీద అవేర్నెస్ ఉండాలని చెప్పేసి ఒక ట్రైనింగ్ కండక్ట్ చేసి 45 days తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది పీఈటీ వాళ్ళకి. రైట్, వాళ్ళు తీసుకెళ్ళి ఆ స్కూళ్ళల్లో చెప్పాలి, ప్లస్ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అది ఈకెల్ పాఠశాల. ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్లస్ దీంతో పాటు ఒక పేరు ఉందండి, పెద్ద పేరు, LNCP అట. అంటే లక్ష్మీబాయి నేషనల్ కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు స్పెషల్ కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ ఉంది అంటే తిరువనంతపురంలో ఉంది. జస్ట్ లక్ష్మీబాయి కాలేజీ సరిపోతుంది, లక్ష్మీబాయి నేషనల్ కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. సో ఇది కేరళలో ఉన్నది. ఇది సాయ్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది రెండు కలిపి సంయుక్తంగా దీన్ని కండక్ట్ చేస్తున్నాయి. మన ఖేలో ఇండియా కాన్సెప్ట్ వేరు. మళ్ళీ ఈ ఖేలో ఇండియా ఒక యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి చెప్తున్నాము. ఇది బెంగళూరులో జరుగుతుంది కూడా బెంగళూరులో. సో ఇది ఏంటిది అంటే ఒలింపిక్స్ కానీ, కామన్వెల్త్ కానీ వాటికి ఈ స్పోర్ట్స్ రంగంలో ఎవరైతే బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని వెతకడమే ఈ ఖేలో ఇండియా గేమ్స్ యొక్క ఉద్దేశము. ఇది టీచర్స్కి, ఇది స్టూడెంట్స్కి అండి. దీని మస్కట్ ఏంటి అంటే చిహ్నము వీర అని చెప్పేసి ఒక ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు చిహ్నమే ఈ ఖేలో ఇండియా బెంగళూరు గేమ్స్కి చిహ్నంగా తీసుకున్నాము. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్బాల్ సింగ్. సో ఇక్బాల్ సింగ్ లాలీపురా. ఈయనెవరంటే ఈ మైనారిటీ జాతీయ కమిషన్ చైర్మన్గా 2వసారి తిరిగి ఎన్నికయ్యాడు. సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తే తొలగిస్తుంది, రాష్ట్రపతి కాదండి. ఎందుకంటే ఇది చట్టబద్ధ సంస్థ. సో చట్టబద్ధ సంస్థ గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగబద్ధ సంస్థ అన్నప్పుడు కంపల్సరీ రాష్ట్రపతి నియమిస్తాడు. నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు. రైట్, యూపీఎస్సి, ఎన్నికల సంఘము అవన్నీ రాజ్యాంగంలో ఆర్టికల్ రూపంలో ఉంటే. మనకు 343 ఆర్టికల్ ప్రకారం అధికార భాషా సంఘం అన్న ఇంతకుముందు, అది రాజ్యాంగబద్ధ సంస్థ అది. రైట్, ఇది 1992 యాక్ట్ ప్రకారం ఏర్పడింది కాబట్టి, ఒక చట్టబద్ధ సంస్థ కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే నియమిస్తుంది. మనకు మైనారిటీ హోదా అనేది ఎన్నిటికి ఉన్నదంటే మొత్తం 6 మతాలు ఉన్నది. ముస్లింలకు ఉన్నది, క్రిస్టియన్లకు ఉన్నది, సిక్కులకు ఉన్నది, బౌద్ధులకు ఉన్నది, సో పార్సీలకు ఉన్నది. 2014లో కొత్తగా జైన మతానికి కూడా ఇవ్వడము జరిగింది. సో మనకి ఇటీవల అశ్విని గంగోపాధ్యాయ బీజేపీ ఎంపీ సుప్రీంకోర్టులో కేసు వేసి ఉన్నాడు. ఈ మైనారిటీ హోదా అనేది నేషనల్ లెవెల్లో ఇస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హిందూ వాళ్ళు చూసుకుంటే పంజాబ్లో మైనారిటీ వాళ్ళు, సో వాళ్ళకి మైనారిటీ హోదా ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేసి ఉన్నాడు. ఒక టీఎం పాయి ఫౌండేషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉంది, ఎస్ మైనారిటీ హోదా అనేది లింగ్విస్టిక్ పరంగా కానీ లేదా రిలీజియస్ పరంగా కానీ రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి తీర్పు చెప్పి ఉన్నది.
బట్ నో ఇంప్లిమెంటేషన్ లేదు అక్కడ. మైనారిటీ పదం అనేది రాజ్యాంగంలో 29 ఆర్టికల్ 30 ఆర్టికల్ 351(b)లో ఉన్నది, బట్ నిర్వచనం లేదు. నెక్స్ట్, ఈ ఇండియా యొక్క జీడిపి గ్రోత్ మీద వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది. ఇంతకుముందు 8.7 ఉండే, సో ఇప్పుడు తగ్గించింది 8కి. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి మనీలలో లోపల ఉంటుంది, ఇది కూడా 7.5గా అయిపోయింది. సో మనకి 2 రిపోర్ట్స్ వచ్చినాయి. మనకి ఏడీబీ వార్తల్లో ఉంది, దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనీలా లోపల ఉంటుంది, ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా లోపల ఉంటుంది. సో ఏడీబీ మనకి ఇటీవల నాగాలాండ్తో ఒప్పందం చేసుకుంది, నాగాలాండ్తో ఒప్పందం చేసుకున్నది ఈ ఏడీబీ బ్యాంక్ అని చెప్పేసి. నెక్స్ట్, మన ఎక్స్పోర్ట్స్ $669.65 బిలియన్ అట, ఇంపోర్ట్స్ $756.68 అట. రైట్, ఇది ఎక్స్పోర్ట్స్ మనం డిస్కస్ చేసాం, బట్ అది ఓన్లీ మర్చెండైజ్ గూడ్స్ అని చెప్పేసి వస్తువులది. ఇది వస్తువులు సేవలు మొత్తం కలిపి ఫైనల్ ఎస్టిమేషన్ అని చెప్పేసి. ఇందులో 419.68 అనేది ఎక్స్పోర్ట్స్, ఇవి గూడ్స్ వస్తువులది. ఇంతకుముందు 417.8 ఉండే, ఇది పేపర్లలో 418 ఇచ్చిండు. ఇవి 2 కాదు, లాస్ట్కి అయితే ఇది 419.65 అని చెప్పేసి ఫైనల్ ఎస్టిమేషన్. ఇంకొక $250 బిలియన్ అనేది గూడ్స్, ఇది సర్వీసెస్ది. ఇది గూడ్స్, ఇది వస్తువులది, ఇది సర్వీసెస్ సేవలది, 2 కలిపితే 669 అని చెప్పేసి ఉన్నది. సో వెరీ ఫస్ట్ టైం 400ని దాటింది ఇండియా, అది మనం గుర్తుపెట్టుకున్నాం ఆల్రెడీ. ఇంపోర్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో మైనస్ ఎంత వస్తుంది చేస్తే 87.03 అని చెప్పేసి లోటు అనేది ఉన్నది. అయినప్పటికీ ఇంపోర్ట్సే ఎక్కువ ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ వరల్డ్ రికార్డు అంటే మన ఇండియా రికార్డు సాధించింది, బట్ అయినప్పటికీ డిఫిసిటే మనకు ఉన్నది. రైట్, $87 బిలియన్ అనేది వాణిజ్య లోటు అనేది ఉన్నది. వెరీ ఫస్ట్ టైం 400 రీచ్ పెట్టుకుంటే 400ని దాటి వెళ్ళిపోయింది ఇండియా. నెక్స్ట్ కమిటీ అండి, వినయ్ సహస్రబుద్ధి కమిటీ. సో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, ఒక క్లాస్ చేసి ఉన్నాం. ఈ మారిటల్ ఏజ్ని, చైల్డ్ మ్యారేజ్ ఏజ్ని పెంచేందుకు ఈ జయా జైట్లీ కమిటీ ఫస్ట్ నియమిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ కమిటీ రిపోర్టు అధ్యయనం కోసము పార్లమెంటరీ కమిటీ అనేది నియమించబడింది, వినయ్ సహస్రబుద్ధి అని చెప్పేసి. మొత్తం 31 మెంబర్స్ ఉంటారు. 31 మెంబర్స్ యొక్క పని ఏంటిది? మహిళ యొక్క మ్యారేజ్ వయస్సు పెంచాలా వద్దా అని చెప్పేసి. రైట్, 31 మెంబర్స్లో ఓన్లీ 1 లేడీ సుస్మిత ఉంది, ఓన్లీ 1 లేడీ. ఇది కాంట్రవర్సీ కొంచెం. సో పెంచేది మహిళ మ్యారేజ్ ఏజ్, మహిళ మాత్రం ఒక్కలే ఉన్నారని చెప్పేసి విమర్శ వచ్చింది. సో ఇది ఏంటి అంటే, ఈ సోషల్ మీడియాలో అభిప్రాయం కోరితే 95% కూడా ఈ 21 వయస్సుకు పెంచేందుకు దాన్ని వ్యతిరేకించారు. 95% మెంబర్స్ వ్యతిరేకించారని చెప్పేసి రిపోర్ట్ అయితే ఇచ్చింది. రైట్, ఈ మ్యారేజ్ ఏజ్ పెంపు మీద 2 క్లాసులు చేసి ఉన్నాం. ఒకటేమో ఎందుకు పెంచాలి, ఎందుకు తగ్గించాలి, కాంట్రవర్సీ ఏంటి, వివిధ రకాల అభిప్రాయాలు ఏంటి. సెకండ్ అనేది ఈ సహస్రబుద్ధి కమిటీ మీద ఒక క్లాస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. రైట్, నెక్స్ట్ అవార్డ్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ గాంధీ లెప్రసీ అవార్డు. సో గాంధీ లెప్రసీ మీన్స్ మైకోబ్యాక్టీరియం లెప్రే అని చెప్పేసి, కుష్టు వ్యాధికి కారక జీవి మైకోబ్యాక్టీరియం లెప్రే. సో ఈ అవార్డు ఇచ్చింది భూషణ్ కుమార్కి ఇచ్చిండు. సో భూషణ్ కుమార్ గుర్తుపెట్టుకోవాలి, భూషణ్ కుమార్ అని చెప్పేసి. నెక్స్ట్ తెలంగాణ అంశము, కే సముద్రం వ్యవసాయ మార్కెట్కి PM ఎక్సలెన్స్ అవార్డు అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఈ కే సముద్ర వ్యవసాయ మార్కెట్ అనేది మహబూబాబాద్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది అక్కడ ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసింది 100%ని ఈ ఖరీఫ్ సీజన్లో. ఈ MSP చెల్లించి ఒక్కరన్నా బయట ప్రైవేట్కి అమ్మలేదట.
సో 100% సెల్లింగ్ అయింది కాబట్టి ఈ కే సముద్రంకి అవార్డు అనేది రావడం జరిగింది. రైట్, ఈరోజు 14th కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. మేబీ ఈరోజు హాస్పిటల్ వర్క్ ఉంది కాబట్టి ఇవాళ రేపు అంటే రేపు కరెంట్ అఫైర్స్, ఎల్లుండి చేద్దాం.